వెల్కమ్ టు సత్య న్యూస్ ఎక్స్క్లూజివ్ जनरल सैल्यूट राष्ट्रीय सैल्यूट सलामी चेस कंधे शस्त्र बाजू शस्त्र श्रीमान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। 5వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి గౌరవ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఏవి రంగనాథ్ ఐపీఎస్ డిఐజీ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి గౌరవ వందనం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. राष्ट्रीय सैल्यूट सलामी चेस राष्ट्रीय सैल्यूट सलामी शस्त्र మరియు ఎస్పీ గారు పోలీస్ గౌరవ వందనం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ మహమూద్ అలీ గారు గౌరవ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మాత్యులు మరి పోలీసు వారి గౌరవ వందనం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఈనాటి ముఖ్య అతిథి చేత జాతీయ పతాక ఆవిష్కరణ.
పతాక ఆవిష్కరణ అనంతరం దయచేసి అందరూ కూడా లేచి నిలబడాలి. యూనిఫామ్ వాళ్ళు శాల్యూట్లో ఉండాలి. జై హింద్. అతిథి గారికి ఎస్కార్ట్ గా ఆర్ఐ స్పర్జన్ రాజు గారు వెళ్తున్నారు. ముఖ్య అతిథి గారితో పాటుగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు కూడా తోడ్కొని వెళ్తున్నాం. కోరుతున్నాము పరేడ్ కమాండర్ శ్రీ పి స్పర్జన్ రాజు ఆర్ఐ అర్జున్ గారు. దయచేసి మీడియా సిబ్బంది సహకరించాలి. పోలీస్ పరేడ్ని పర్యవేక్షిస్తున్నారు. కంటింజెంట్ కమాండర్ కళ్యాణ్ రాజు గారు గౌరవ వందనం చేయడం జరిగింది. డెబ్బై ఐదవ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 8వ సారి వేడుకలను జరుపుకుంటున్నందుకు విశిష్ట స్థానం ఉంది. 200 సంవత్సరాల పాటు విదేశీయుల నిరంకుశ పాలనలో ఉన్న మన జాతి స్వచ్ఛ వేయులను పిలిచిన రోజు ఈరోజు. స్వాతంత్ర్య సంగ్రామానికి కొనసాగింపుగా జాతీయ పిత మహాత్మా గాంధీ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారు, బాబా సాహెబ్ అంబేద్కర్ గారు, వందనం వందనం భారత జననీ, వందనం వందనం అమృతవాహిని, ధన్యం మా జన్మం నిన్ను తలవదని, నిన్ను పిలువదని, నిన్ను కలువదని, ధన్యం మా జన్మం నిన్ను తలవదని, నిన్ను పిలువదని, నిన్ను కలువదని, సత్య శ్యామల ధాత్రి చల్లని మా గాయత్రి ఏకత్వం ధ్యేయంగా
శాంతి స్వరగీతమై మహిళోన మార్మోగేము స్వేచ్ఛ విశ్వంలో విహరించేము దయచేసి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. మొట్టమొదట జిల్లా అధికారులు, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్, తర్వాత సిఓ, జిల్లా పరిషత్ ఈ విభాగాల నుంచి రెడీగా ఉండాలండి. 3 టీమ్స్ కూడా మరి మన అతిథులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రెడీగా ఉండాలి. ఎన్ వెంకన్న గారు అసిస్టెంట్ కమాండర్, ఎస్ నాగేశ్వరరావు గారు రిజర్వ్ ఇన్స్పెక్టర్, బి అశోక్ గారు రిజర్వ్ ఇన్స్పెక్టర్. వీరి తర్వాత డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఆఫీస్ వాళ్ళు రెడీగా ఉండాలి. వారి తర్వాత డిస్ట్రిక్ట్ జైల్ సూపరింటెండెంట్ వారు రెడీగా ఉండాలి. వారి తర్వాత డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్, వారి తర్వాత డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ నల్గొండ వారు రెడీగా ఉండాలి. తదుపరి తర్వాత సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నల్గొండ, తర్వాత సిద్ధంగా ఉండాలి. మేనేజర్ గారు టీసీ నల్గొండ, ఎస్ వినయ్ గారు టీసీ డిసిఆర్బి నల్గొండ, ఎస్ శ్రీనివాసన్ గారు టీసీ సిసిఎస్ నల్గొండ, జి విష్ణువర్ధనగిరి గారు టీసీ సిసిఎస్ నల్గొండ, కె రమేష్ గారు టీసీ షీటింగ్ నల్గొండ, టి ఝాన్సీ గారు డబ్ల్యూపీసీ డబ్ల్యూపీఎస్ నల్గొండ, బి శ్రీనివాస్ గారు టీసీ ఐటీ అండ్ సి నల్గొండ, డి వెంకటరెడ్డి గారు టీసీ ట్రాఫిక్ టిఎస్ నల్గొండ, ఆర్ శ్రీరామ్ గారు ఏఆర్టీసీ ఏఆర్ నల్గొండ, ఎండి సలీం గారు ఎఫ్పి యూనిట్ నల్గొండ, ఎం చిన్న హోంగార్డ్ దేవరకొండ టిఎస్ గారు, సిహెచ్ చిరంజీవి గారు హోంగార్డ్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నల్గొండ, వై వెంకటేశ్వర గారు హోంగార్డ్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నల్గొండ. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత వివిధ శాఖలకు సంబంధించి